ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 20వ తారీఖు 5వ నెల 2026 బుధవారం. ఈరోజు పంచాంగం చూసుకుంటే చవితి సాయంత్రం 4:46 వరకు, వారం బుధవారం, పరాభవనామ సంవత్సరం, ఆరుద్ర నక్షత్రము ఉదయం 11:30 వరకు ఇవాళ ఆరుద్ర నక్షత్రం ఉంది. వర్జము రాత్రి 10:30 నుండి అర్ధరాత్రి 12:30 వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇవాళ పంచాంగ స్థితిగతులు ఇలా ఉన్నాయి. ఇక ఈరోజు దీపారాధన. చాలా రోజులు మధ్యలో ఒక 3-4 రోజులు రాలేకపోవడం నాకు కొంచెం ఏదో మిస్ అయినట్టుగా అనిపించింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నా వాళ్ళందరికీ నా వాక్కు చేరుతుంది అని ఎంతో ఆనందంతో ఇవాళ ఎపిసోడ్ చేస్తున్నాను. సరే, ఈ బుధవారం ఆరుద్ర నక్షత్రం అంటే ఎంత గొప్పది అంటే ఋషి వాంగ్మయంలో చదివినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాను. కటిక దారిద్ర్యంలో ఉన్నవాళ్ళు, దుస్థానంలో గ్రహాలుండి ఆ దశ నడుస్తూ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, అంటే మీకు అర్థమయ్యే విధంగా అనుకున్న పనులు అవ్వట్లేదు, ఆర్థిక ఇబ్బందులు, చాలా చికాకులు, సమస్యలు, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, అది గ్రహ బలం లేక, దైవ బలం లేక. ఏమండి, గ్రహ బలం అంటే మేము పుట్టినప్పుడు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి గ్రహాలు ఎక్కడున్నాయి, 2వ ఇంట 3వ ఇంట ఇలా గ్రహాలు ఉన్నాయి, గ్రహ బలం లేదు, కరెక్టే. మరి దైవ బలం ఎందుకు లేదండి మా పైన? ఎస్, కన్ఫామ్గా దైవ బలం లేకపోవడానికి కూడా ప్రధాన కారణం ఋషివాంగ్మయంలో ఉంది. గత జన్మ పాపము ఏ జీవికైతే అంటపెట్టుకొని ఉంటుందో వాళ్ళని భగవంతుడు ఎక్కువగా అనుగ్రహించడట. మరి అందుకే కదా పండితులు, గొప్ప గొప్ప ప్రవచనకర్తలు చెప్పే మాటలు ఏంటంటే, ఈ జన్మలో పుణ్యం చేయండి, భగవన్ నామాన్ని పలకండి, ఈ జన్మలో దానం చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, గత జన్మలో పాపం ఏదైనా ఉంటే దాన్ని పరిహరించుకోవడం కోసం, మరో జన్మ భగవంతుడికి అంకితం ఇవ్వడం కోసం. నిజంగా నేను మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్నాను, మీరు బాధపడొద్దు. భగవత్ అనుగ్రహం మీకు కలుగుతుంది. నేను చెప్పే పరిహారం దీపారాధన చేసుకోవడం ద్వారా గ్రహ దోషాలు పోతాయి. నేను ఇచ్చే మంత్రాలు చదవడం ద్వారా ఎంతటి పాపమైనా, ఎంతటి దోషమైనా మనల్ని పట్టి పీడిస్తుంటే అది విముక్తి అయ్యేటటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు నేను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. ఎన్నో చెప్తున్నాను. దత్తాత్రేయ అనుగ్రహంతో మరికొన్ని కూడా తప్పకుండా అందిస్తాను. ఇవాళ దీపారాధన. ఈరోజు బుధవారం ఆరుద్ర నక్షత్రం. పసుపు ఒత్తి తీసుకోండి. ఈ పసుపు రంగు ఒత్తి, మామూలుగా పసుపు రంగు క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఒత్తిలాగా కట్ చేసి ప్యూర్ కాటన్ అయి ఉండాలి, కొత్తదై ఉండాలి. ఒత్తిలాగా చేసి మట్టి ప్రమిదలో వేయండి. మట్టి ప్రమిదలో వేసి ఆవు నెయ్యి వేయండి. ఈ మట్టి ప్రమిదలో వేసి ఆవు నేతితో పూజామందిరంలో మధ్యలో, కరెక్ట్గా మధ్యలో పూజామందిరంలో ఆ దీపాన్ని వెలిగించండి. అయితే అమ్మవారి ఎదురుగా ఇవాళ దీపం వెలగాలి. లక్ష్మీదేవియా, దుర్గా అమ్మవారా, లేదంటే కాత్యాయనియా, లలితాస్వరూపమా, ఏ అమ్మవారైనా సరే, అమ్మవారి రూపం, కన్యకా పరమేశ్వరి రూపం ఉంటుంది చాలామంది ఇంట్లో, లలిత అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క పటం ఉంటుంది, దుర్గా అమ్మవారు ఉంటుంది, ఏదైనా పర్వాలేదు. అమ్మవారి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించండి. సాయంత్రం లోపు దీపాన్ని సూర్యాస్తమయం లోపు మీ పూజా మందిరంలో వెలిగించండి. మానసిక బాధలు తొలగిపోతాయి, అశాంతి తొలగిపోతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. తప్పనిసరిగా అమ్మా
ఒక ఆవిడ తన భర్త కోసం నన్ను కన్సల్ట్ అయ్యారు. ఆవిడ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తారు. నాకు ఇప్పటికీ తరచూ కొన్ని దీపారాధనల గురించి నేను పుస్తకంలో ముహూర్త దర్పణంలో చదువుతుంటే ఆవిడ గుర్తొస్తూ ఉంటుంది. ఒక్క దీపారాధన ద్వారా ఎంతో సత్ఫలితాన్ని పొందింది ఆవిడ. తప్పకుండా నేను చెప్తున్నాను, ఇవాళ సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి, సంపూర్ణ గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక అదృష్టమైశ్వర్యం, ఒక పరిహారాన్ని మీకు వివరణ చేస్తాను. చాలామంది అనేక సమస్యలకు అనేక ప్రాయశ్చిత్తాలని చేస్తున్నారు. పెళ్ళవ్వడానికి ఒకటి, లేదంటే ఉద్యోగానికి ఒకటి, విదేశీ యోగానికి ఒకటి, లేదు సంతాన దోషానికి ఒకటి, ఇలా రకరకాల సమస్యలు. కుటుంబంలో ఒక నలుగురుంటే నలుగురికి 4 రకాల సమస్యలు. అయితే నేను ఒక విషయాన్ని ఈ ఛానల్లో చెప్దాము అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి, ప్రాక్టికల్గా ఫస్ట్ నిరూపితమైతే నేను మీ ముందుకు తీసుకురావాలి అని మనసులో అనుకున్నాను. ఇది అస్సాం దగ్గర ఒక సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తితో ఉన్నటువంటి పరిహారం. మామూలుగా అస్సాం అంటే మన కామాఖ్య టెంపుల్ని ఎక్కువగా ఊహించుకుంటాం, అది కాదు. ఒక మారుమూల పల్లెటూరు దగ్గర ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉన్న పరిహారం ఇది. ఒక స్టోన్, అది ఎంత పవర్ అంటే పూర్తిగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది, ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది, దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది మీరు ఒక లాకెట్ లాగా చేసుకొని మెడలో వేసుకోవచ్చు, లేదా ఉంగరం లాగా చేసుకొని చేతికి పెట్టుకోవచ్చు. సమస్త దోషాన్ని తీసేస్తుంది. చాలామందికి నేను 1, 2, 3, 4, 100, 500, 2000 ఇలా చాలామందికి ఇప్పుడు సంఖ్య దాటిపోతుంది. అంటే 2000 పైగా ఇచ్చేశాను. ఒక ఉద్యోగం గురించి అదే పెట్టుకోమని చెప్పాను, లేదంటే వివాహం అవ్వడానికి విదేశాలకు వెళ్ళాలి, అలాగే వ్యాపార యోగం, ధనయోగం. నిజంగా ఆర్థిక ఇబ్బందులకు ఎంత పనిచేస్తుందంటే, మామూలుగా మనం ఎన్నో జన్మరత్నాలు ధరిస్తాం, కానీ ఒక దైవశక్తి నిక్షిప్తమై, అంటే న్యాచురల్ పవర్ ఉంది ఆ స్టోన్లో. కొంతమంది చాలా రీసెర్చ్ చేసేవాళ్ళు అసలు దానికి ఏదైనా పవర్ ఉందంటే, సైంటిఫిక్గా ఏదైనా పవర్ ఉందా అని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. పూర్తిగా దైవశక్తి ఉన్నటువంటిది అని వాళ్ళు నిర్ధారణ చేశారు. కన్ఫామ్గా కొన్ని మనం నమ్మి ధరించినప్పుడు ప్రకృతి, పంచభూతాలు, దైవ మహిమ, దైవశక్తి మనల్ని కాపాడుతుంది. ఇవాళ నేను మీ అందరికీ ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలియపరుస్తున్నాను. నిజంగా అది ఒక అద్భుతమే. చాలా అంటే చాలా, ఎంతో అంటే 1 కాదు 2 కాదండి. ఒక వివాహం గురించి సక్సెస్ అయింది, వైవాహిక సమస్యలకు సంబంధించిన దోషం తొలగిపోయింది, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, చదువుకోవడం, చెప్పిన మాట వినటం. పిల్లలైతే ఎంత మారుతున్నారంటే, చెప్పిన మాట వినటం, పిల్లలు మారాలి, లేదా పిల్లలు చెడు అలవాట్లు వదిలేయాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇలా ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ మెడలో వేశారు. దాని పవర్ ఎలా పనిచేస్తుందంటే, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, లేదా మృగశిర నక్షత్రం, ఇలా ఈ 27 నక్షత్రాల్లో పుట్టినటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో అది ధరిస్తే దాని యోగమో అది యాక్టివేట్ అయి పనిచేస్తుంది. అంటే ఒక చిన్న దైవశక్తి ఉన్న రాయి శరీరం పైన పడ్డప్పుడు, అది లాకెట్ లాగా చేసుకున్నా లేదా ఉంగరం లాగా చేసుకున్నా, శరీరం పైన పడ్డప్పుడు వెంటనే ఎంతో మార్పు వస్తుంది. వాళ్ళు చెడు అలవాట్లు వదిలేస్తున్నారు, చెప్పిన మాట వింటున్నారు, బాగా చదువుతున్నారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం. అంటే ఒక ఆర్థిక సమస్య, ఇది ధరించండి పనిచేస్తుంది. లేదు వ్యాపార సమస్య, ఈ స్టోన్ ధరించండి, ఖచ్చితంగా జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. లేదు వివాహం అవ్వాలి, వెంటనే కుజదోషం తొలగిపోయి వివాహం అవుతుంది. ఇది మంగళవారం రోజు
ఆశ్లేష నక్షత్రంలో పెట్టుకోండి, మీకు వెంటనే వివాహం అవుతుందని ఒకళ్ళకి ఇచ్చాను, ఇద్దరికి ఇచ్చాను, 10 మంది, ఇప్పుడు 89 మందికి ఇచ్చాను, పెళ్ళిళ్ళు కుదిరాయి చాలామందికి. అంటే 100% ఫలానా నక్షత్రంలో. ఇప్పుడు ఈ స్టోను నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు స్టోన్ ఆర్డర్ చేసినప్పుడు నేనేదో వెంటనే మీకు డబ్బులు తీసుకొని పంపించడం ఒక వ్యాపారంలా చేయనది గుర్తుపెట్టుకోండి. ముందు ఏ సమస్య ఉందో వాళ్ళ జాతకం తీసుకుంటాను. వాళ్ళ జాతకాన్ని నేను పరిశీలన చేసి ఏ నక్షత్రంలో ఈ స్టోన్ ధరిస్తే వెంటనే మీ పని అవుతుంది అది చెప్తాను నేను. ఇమీడియట్లీ కన్ఫామ్గా నేను అంటే ప్రస్తుతం ఇన్నేళ్లుగా ఎన్నో జపాలు పూజలు ఎన్నో చేయించాం, కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ దేనికి రాలేదు. అంత పవర్ఫుల్ స్టోన్ అది. ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉంది దాంట్లో. నేను అది బలంగా నమ్ముతున్నాను. దీనికి నిరూపితమైన ఆధారాలు లేవు, లేదంటే దీనికి ఒక యూనివర్సిటీ దాని ఏమంటారు సర్టిఫికేషన్ లేదు. నా నమ్మకం, నాలాగా కొన్ని వేల మంది నమ్మి చేసిన వాళ్ళ రిజల్ట్ ఉంది. అది మాత్రం దైవానుగ్రహంతో మనల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది ఒక వ్యాపారం చేసే వ్యక్తికి ఎంత మార్పు చూడండి. వ్యాపారం చేసే వ్యక్తి పూర్తిగా డల్ అయి జీరో, హైలీ ఇంపాసిబుల్ అంటే అతను ఇక ఆపోజిట్ షాప్ ఎలా నడుస్తుందంటే విపరీతంగా నడుస్తుంది. ఇతను ఎదగడం అనేది హైలీ ఇంపాసిబుల్ కంపేర్ టు ఆ వ్యాపారస్తుడి యొక్క ఇన్కమ్ చూస్తే. ఈయన ఇది ధరించిన తర్వాత ఆ షాప్ అనేది అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక ఆప్షన్ లేకుండా ఇతని బిజినెస్ విపరీతంగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏ రకంగా జరిగింది అన్నది పాయింట్ కాదు, జరిగిందా లేదా అన్నది పాయింట్. కాబట్టి తప్పనిసరిగా ఒక కుజదోషం ఉంది, దానికి ఈ స్టోన్ ధరించండి, వివాహం కుదురుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, లేదంటే ఆదాయం పెరుగుతుంది. కన్ఫామ్ ఆదాయం మాత్రం పెరుగుతుంది. అలాగే వివాహం కుదురుతుంది, సొంత ఇంటి యోగం. ఒకటని కాదు, మీరు ఒక కలుంగిలి మాల మనం ధరిస్తే ఎంత పవర్ అని నమ్ముతామో దానికన్నా 2 రెట్లు ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్గా నేను కళ్ళ చూశాను. తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అది తీసుకోండి. ఎప్పుడు ఏ ముహూర్తంలో మీరు అది ధరించాలి, మీ జాతకంలో ఒక స్టోన్ పెట్టుకోండి అయిపోతుందని కాదు, మీ జాతకంలో కూడా దశ అంతర్దశ యోగాన్ని బట్టి అది ఏ ముహూర్తంలో ధరిస్తే మీకు రాజయోగం, ఇంకేదైనా మీరు పరిహారం చేసుకోవాలా, ఏదైనా గుడికి వెళ్ళాలా, ఏదైనా దానం చేయాలా, ప్రతిదీ నేను మీకు స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడి చెప్తాను. లేదా డైరెక్ట్ వచ్చి కలిసి అయినా సరే మీరు జాతకాన్ని చూయించి ఆ స్టోన్ తీసుకోండి, సరిపోతుంది. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం గం మరకత గణపతయే నమః. ఓం శ్రీం గం మరకత గణపతయే నమః. ఓం శ్రీం గం మరకత గణపతయే నమః. ఈ మంత్రాన్ని 6 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఎవరికైతే చదువులో యోగం కలగాలో, ఎవరైతే మారాలి, చెప్పిన మాట వినాలి, చెడు అలవాట్లు మానేయాలి అని సంకల్పం చేశారో, చదువులో అనేక పీడలు, సమస్యలు, కష్టాలు తొలగిపోవాలి, మా పిల్లలు మారాలి, వాళ్ళు చదువుకోవాలి, ఉత్తీర్ణులు అవ్వాలి, పరీక్షలు బాగా రాయాలి, లేదా రేపు రాబోయే తరగతిలో అప్గ్రేడ్ అవుతారు కదా పిల్లలు, చదువు ఈ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ 2026 మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఈ సంవత్సరం బాగా చదువుకోవాలి, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, చెడు అలవాట్లు, చెడు స్నేహం ఉండకూడదు, మొండితనం పోవాలి. ఇలా ఏ తల్లి తండ్రి అయితే సంకల్పం చేస్తున్నారో, అమ్మా ఈ సంకల్పము నెరవేరుతుంది మరకత గణపతి అనుగ్రహం ద్వారా. మీరు తప్పనిసరిగా ఈ మహామంత్రాన్ని పిల్లలతో చదివించండి. సెలవులే కదా, లేదా వాళ్ళు చేయకపోతే మీరు చేయండి. వాళ్లకు గణపతి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే
ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను నేను. ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు, అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు, ఈ 2 మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.